ఇది ఇప్పుడైతే మనం వెలంపేటలో ఉన్నాం. ఈ వెలంపేటలో ఏదైతే ప్రభుత్వం ఇక్కడ భవనాలు నిర్మించి, ఇళ్ళలు నిర్మించి ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ ఈ షెడ్లో ఉన్నారో వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని, ఎలా నిర్మించాలి, అనుమతులు ఏం తీసుకోవాలి మొత్తం వివరిస్తూ ఒక పూర్తి స్థాయి జీవో రిలీజ్ చేసింది కదా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వెలంపేటలో ఈ షెడ్లో నిర్మిస్తున్న ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రభుత్వం చేసిన తర్వాత అసలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అమ్మ అసలు చెప్పండి, ఇక్కడ మెయిన్ నేను ఈ ఫోటో చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అమ్మగారు అంటే ఈవిడ రేవేశ్వరాలు అవ్వకముందు వచ్చిందండి. ఆ రేవేశ్వరాలు అయ్యాక వీళ్ళు పిల్లలండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారండి. అప్పటి నుండి ఈ మురికారంలోనే మేము ములుగుతున్నామండి. ఇక్కడే ఉన్నాం. వర్షం వస్తే చిలింగం పువ్వులే నిండిపోతావండి. ఇళ్ళల్లోకి వచ్చేస్తే నిండిపోతావి. ఇంకా మేము నీళ్ళు తెచ్చుకోవడానికి ఆ మురికి నీళ్ళు తాగాల, అవే ఉండాలి. ఒక మరుగుదొడ్డు కూడా లేదండి మాకు. మీరు ఆ ఫోటోలో ఉన్న ఆవిడ వాళ్ళ కూతుర్ని నన్ను కూతురు మీరు ఇదే ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంటాయి మీ పరిస్థితులు, ఎలా ఉండేవి అసలు, ఎలా ఉంటాయి? ఇంకా అలాగే వర్షం వస్తే మంచం మీద 2 కాళ్ళు ఎట్టు కూర్చుంటాం. నీరు పానొచ్చుగా నీరు తోసుకొని కడుక్కుంటాం. నేను అసలు బాత్రూమ్ చూడలేదు. ఎలా మీకు ఇక్కడ బాత్రూమ్ రోడ్డు మీద 5 రూపాయలు ఇచ్చి ఆ రోడ్డుకి వెళ్తాం. ఆ రోడ్డుకి ఎంత బాగోకపోయినా ఆ రోడ్డుకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి. ఇలాగే బాధలు. ఎంతమంది మగవాళ్ళు ఉన్నా ఈ నంగా కట్టుకొని అక్కడ స్నానం చెయ్యాలి. అది మా పరిస్థితి. చెప్పండి అమ్మా. అసలు బయటికి వెళ్ళిపోవాలి. ఎవరికైనా గర్భిణీ స్త్రీ అయినా సరే ఆ టైంకి బయటికి రోడ్డుకి తీసుకెళ్ళవలసింది. ఏ కాలం దగ్గర వెళ్ళవలసింది. పగలంత మటుగా 5 రూపాయలు ఇచ్చి ఈయనకి ఎన్నిసార్లు బాత్రూమ్ కా అన్నిసార్లు 5 ఇచ్చి వెళ్ళడమే అంతే. ఏదైతే అవని అది స్నానాలుగా లంగా నువ్వు చూసారన్నారా, లంగా కట్టుకొని అలాగే అదే పరిస్థితి. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చి ఇక్కడ భవనాలు నిర్మించాలని జీవీఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఇల్లు కడితే, ఇల్లు నిర్మిస్తే అప్పుడు ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇల్లు కట్టి కానీ మాకు కానీ ఇస్తే మాత్రం ఈ జన్మకి చంద్రబాబుని, సీఎంని ఎవరిని మర్చిపోరు. ఈ జనాలు ఎప్పటి నుంచో ఉన్నందుకు ఈ కోరిక తీరుతుందని చాలా మంది సంతోషపడతారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు కూడా కృషి చేసినట్టు తెలుస్తుంది. గతంలో మంత్రి కూడా వచ్చి చూశారు. ఏమంటున్నారు? ఇప్పుడు చేయలేదే కానీ బాబు, మరైతే వస్తే మాకు ఇల్లు ఇస్తున్నారు ప్రభుత్వం. గత కాల ప్రభుత్వాలు అన్నీ రద్దు అయిపోయినట్టు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం పేదలను ఆదుకొని జిఎంసీ వారు మాకు ఇల్లు ఇస్తారని మమ్మల్ని ఎప్పుడైతే మాకు అన్నారో మాకు నమ్మకం వచ్చింది. అది అందులో కూడా మాకు మా పెద్దలు కూడా చాలా కృషితోని దీంట్లోని మరి ప్రయాణం చేసి చాలా కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అది కానీ ఎక్కడైనా ప్లేస్ వీళ్ళందరికీ ఉండడానికి ఇవ్వడానికి అవకాశం కానీ చూస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏదైనా నిర్మించేటప్పుడు మిమ్మల్ని వేరే దగ్గర పెట్టి అక్కడ నిర్మించి మళ్ళీ అక్కడ ఇల్లులు తీసి ఇల్లులుగా ఇస్తే ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ పిల్లలు కాదు, అది మాత్రం జన్మలు మాత్రం అందరు గుర్తుంచుకుంటారు. అది మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ అవి ఇది ఎవ్వరు ఎంతో మంది మా మామల కాడి నుంచే చూసామంటే మీకు అర్థమైపోయింది. చాలా మంది వచ్చారు, చాలా మంది చూసారు, వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పూనుకొని మా ఇల్లులు మాకు ఇస్తానన్న ఆనందం మాత్రం నిజంగా ఉంది. ఈ ఇల్లులు తీసినప్పుడు మాకు ఎక్కడైనా ఉండడానికి ఇల్లులు చూపించే ఇల్లులు మాకు కట్టేసి ఇస్తే ఎప్పుడు సీఎంని చంద్రబాబు ఎవరిని ఎంతమంది ఉంటారమ్మా ఈ చుట్టూ? ఇప్పుడు మొత్తం 177 ఇల్లులు ఉంటాయి. 7 ఇల్లు ఉంటాయి బాబు. కుటుంబాలు మట్టుకు ఉంటారు. చాలా కుటుంబం. ఈవిడికి 3 కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు. ఇంకంటే మరి ఆ ఇంట్లో ఎలా సర్దుకుంటాం? ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు బాబు. అయితే ఇప్పుడు ఇల్లు కట్టించడం సరే, మీరు ఎన్ని బెడ్రూమ్లు ఉంటే బాగుంటది అని ఏమైనా ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఒక కుటుంబానికి ఒక బెడ్రూమ్, ఒక కుటుంబానికి ఒక బెడ్రూమ్ ఉండాలి. లేదా కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తే ఓకే, లేదంటే కనీసం 2 బెడ్రూమ్లు ఉండేలాగా చూసుకోవాలి. అలా మీకు ఏమైనా డిమాండ్లు ఉన్నాయి? ఇలా కడితే బాగుంటది, మాకు సంతోషం? ఏమీ లేవండి. కాకపోతే మేము ఇంత గుడిసెల్లో నుంచి ఇంకా ఇల్లులు మాకు కట్టిస్తామన్న ఐడియా ఉంది. కానీ తెలుస్తుంది కదా, జనాలు పెట్టి ఎలా ఇల్లు ఉంటే ఎలా సరిపోద్ది, జనాలు ఎలా సెటిల్మెంట్ చేసుకుంటారు, మనుషులు పెట్టి తెలుస్తుంది కదా మీకు కూడా. చిన్న ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి రండి, చూడండి. ఇందులోని చెన్నింట్లోను ఇన్ని పెట్టుకొని ఇలా ఉంటారు. ఈ మంచం వేసుకుంటే మరి ప్లేస్ ఉండదు, మంచం వేసుకుంటే ప్లేస్ ఉండదు ఈ ఇంట్లోను. అంతే. ఇందులోను తల్లి ముగ్గురు ఉంటాం. ఇందులోను
మరి ఇప్పుడు మీ ఇంకో కుటుంబం వచ్చింది అనుకోండి, ఎలాగ మరి? చుట్టాలు ఎవరైనా వస్తారు? చుట్టాలు వస్తే అలాగే మరి ఈ మిషన్ అది బయట పెట్టుకున్న పక్కనే బయట పెట్టుకొని ఇక్కడ ఒక ఏదో కింద పడుకోవడమే. ఇంకా మంచం అయితే వేసుకుని మంచం కూడా బయట తీసి పడుకోవడమే. వర్షం వస్తే కారుతుందా? వర్షం వస్తే కారుతుంది నాన్న. ఇదిగో అగో 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 నాన్న, ఓకే. అగో వర్షం వస్తాగా. మరి ఎలాగ మరి వర్షం వచ్చినప్పుడు వర్షంలోనే పడుకుంటారా? మరి వర్షంలోనే మరి ఏం చేస్తాం? మరి ఎక్కువ నాదులేవు లేరు మా ఇంట్లో మగతోళ్ళు లేరు మాకు. మేమే పిల్లలు చిన్నోళ్ళు ఏదో అలా కష్టపడి పసి పని చేసుకొని 2 ఇళ్ళు పాసి పనులు చేసుకుంటాను. వచ్చి పిల్లల్ని చదివించుకుంటాను. ఇప్పుడు మీకు ఓకేనా? గవర్నమెంట్ తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీరు హ్యాపీయా? నాన్న చాలా చాలా హ్యాపీ. ఇన్ని ప్రభుత్వాలు చేయలేకపోయి ఈ ప్రభుత్వం చేస్తుందంటే నాన్న ఎవరికైనా హ్యాపీ. కానీ మాకు ఒక సందేశం నాన్న, ఎందుకంటే ఇప్పుడు తీసేసిన తర్వాత ఎక్కడో అక్కడ చెదిరిపోతాం. చెదిరిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో డౌట్లు ఉండకూడదు ప్రజలకి. ఎందుకని ఎన్ని సంవత్సరం ఇప్పుడు నేను ఇంటికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి ఈ మొగుడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ 40 సంవత్సరం మా అత్త మరి మా మామ చూడండి వాళ్ళు ఇప్పుడు నేనే 40 సంవత్సరాలు అవుతుందంటే మరి ఆలోచన ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి. అది అందుకని మేము ఏంటంటే ఎక్కడైనా మాకు చిన్న ఇల్లులు కూలి చేసుకున్న దూరంగా వెళ్ళలేం కదా నాన్న, అద్దెలా కట్టుకోలేం. మాకు అంతంత మాత్రం పనులు చేసుకునే వాళ్ళమే. మరి ఎక్కడైనా చిన్న ఇల్లులు మాకేదో చూపించి ఏదో ఈ ప్రభుత్వం మరి ఇల్లులు తీసేసి మా గృహాలు ఇస్తే చాలు. మాకు అంతకుమించి మేము ఏం కోరుకోవట్లేదు నాన్న. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి నేనేం తెచ్చుకుంది 6,000 తెచ్చుకుంటాను నాన్న. ఈ 6,000లో 2,000 అద్దె కడితే నేనేం తింటాను? నా పిల్లలకి ఏం చదివిస్తూ ఉంటాను? ఎలా బ్రతుకుతావు నాన్న చెప్పు. అది మొత్తానికైతే ఈ ఇంట్లో ఉండడం, ఈ రోజుల్లో ఇలాంటి ఇళ్లల్లో నివసించడం అనేది నిజంగా కష్టతరమైన విషయం. అయితే ఇప్పుడు మనతో ఇక్కడ మాట్లాడడానికి ఎప్పటి నుండి అంటే వీళ్ళ అమ్మ తరం నుండి ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. అమ్మ ఇప్పుడు మీ అమ్మగారి తరం నుండి ఉంటున్నారు. మీకు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా మరి సరిపోదు కదా, అద్దెలకి పోండ్రు. మరి ఇప్పుడు ఒకవేళ ఆ బిల్డింగ్లు కడితే మీరు వేరే దగ్గర తరలిస్తారు, అప్పుడు కడతారు, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తారు. అయితే మీ డిమాండ్ ఏంటి? అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు బాబు, అలాంటి ఏమి లేవు. అలాంటి డిమాండ్లు ఏమి లేవు. ఏదైనా ఇల్లు కట్టించి ఇస్తే చాలు చాలు అంతే. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు ఓకేనా? హ్యాపీయా? ఉండడానికి ఇల్లు కట్టిస్తే చాలు, మా కోరుకునేది అదే అంతే. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక అతను ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది, ఇల్లులు కట్టాలనే నిర్ణయం తీసుకుంది, ఏమంటారు? మీరు ఈ నిర్ణయం తీసుకుందాం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఏళ్ళ బట్టి మా తాతలు మా నాన్నలు కూడా ఇదే తరతరాలుగా వస్తుంది. వర్షం వస్తే మోకాల దాకా నీళ్ళు ఇదంతా మొత్తం గెడ్లాగా అయిపోతుంది. ఎన్నో ఏళ్ళుగా మాకు ఇల్లు వస్తాయని ఆశిస్తాం, కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇల్లు వస్తాయని ఆశించాం. కానీ ఇప్పుడు వరకు అలాంటి ఎవరు కట్టించిన నాయకులు ఎవరు లేరు. వస్తున్నారు, ఓట్లు వేసినప్పుడు మేము కట్టిస్తాం హామీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఎవరు చేసేది లేదు. ఈసారిగా నీ ప్రభుత్వంలో కానీ మాకు ఇల్లు వచ్చాయంటే పండగే, ఇంకా తిరిగి ఉండదు. ఇంక మాకు పండగే వచ్చాయంటే 100% వచ్చాయంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటారు మా ఎలంపటి జనాలు. అలాంటి వాళ్ళు ఎన్నో ఎలబట్టే ఎప్పుడు గాలి వచ్చి ఎప్పుడు ఎగిరిపోద్దో తెలీదు. ఫుల్గా వర్షం వచ్చిందంటే ఎన్ని మునిగిపోతాయి మొత్తం. బాత్రూమ్కి వెళ్ళే మరి ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలే స్నానం చేయాలంటే ఇక్కడే చేస్తారు. మంచినీళ్ళు వస్తాయా మీకు? మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు వస్తాయంటే బయట వస్తాయి. వర్షం వచ్చిందంటే ఆ నీళ్ళే మళ్ళీ కలుషితం అయిపోతాయి. మనుషులు కొలే వస్తాయి, కొలే రాదంటలేదు కానీ వర్షం వచ్చిందంటే మళ్ళీ అక్కడికి. ఇది మొత్తానికి ఈ వెలంపాటలో ఉన్న ఎవరైతే ఇక్కడ నివసిస్తున్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిజంగా వీళ్ళ పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉందనే చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వీళ్ళందరూ ఎంతో సంతోషంగా స్వాగతిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తాం, మళ్ళీ గెలిపిస్తాం, మా జీవితాలు బాగు చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ ఒక ప్రధాన ఉద్దేశం కూడా, ఒక సమస్య కూడా ఉంది. అదేంటంటే భవనాలు నిర్మించేటప్పుడు మమ్మల్ని వేరే దగ్గరికి తరలించి పునరావాసం కల్పిస్తారు కదా, ఆ పునరావాసం కూడా దగ్గరలో ఉండేలా చూస్తే మా ఉపాధికి ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పడం,
మళ్ళీ త్వరగతిన వీటిని పూర్తి చేసి మళ్ళీ మాకు ఆ ఇల్లులు అప్పచెప్తే నిజంగా సంతోషకరమని వీళ్ళు చెప్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఇక్కడున్న వెలంపేట ఎవరైతే ఈ గ్రామస్తులందరికీ ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, VBC ఆన్ టీవీ, వెలంపేట నుంచి.